కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మొన్న రాజ్ తరుణ్, నిన్న జానీ మాస్టర్, నేడు హర్ష సాయి. ఈ నగరానికి ఏమైంది లాగా అసలుకి ఈ ఇండస్ట్రీకి ఏమైంది? ఎంతో కష్టపడి సంపాదించుకున్న స్టార్డమ్ని ఒక్క నైట్లో ఇలా ఎవరో ఒకళ్ళ కేసు పెట్టి ఇంత దారుణమైన స్థితికి రావాల్సి వస్తుంది అంటే ఇది ఎక్కడ తప్పిదం? అసలుకి చూస్తున్నాం మనం, నార్సింగ్ పోలీస్ స్టేషన్ అనేది అడ్డాగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు. అండ్ ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ బాంబు పేలబోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. సో ఇదే విషయం మీద చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కరాటి కళ్యాణి గారు అండ్ యువ సమ్రాట్ రవి గారు. సో నమస్తే ఇద్దరికి కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి గారు, ఎందుకంటే మొన్నటి వరకు కూడా హర్ష సాయి మీద పోరాటం చేసిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యువ సమ్రాట్ రవి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మీద రకరకాలుగా మీరు అన్ని ఛానల్స్లలో తిరిగారు. అండ్ ఆయన చేస్తుంది తప్పు, ఈ తప్పుని నేను సహించను, డెఫినెట్గా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత ఆ వాయిస్ రికార్డులు కూడా మాకు పంపారు. మేము ఇలా తప్పు చేశాము, ఇలా అప్పులైనవి, ఇంట్లో చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నాం అనే వీడియోస్ కూడా కొన్ని రిలీజ్ చేశారు. అండ్ ఆ రోజు చాలా డిబేట్స్లో చెప్పారు మీరు, ఇది ఒక్కటే కాదు చాలామంది అమ్మాయిలను కూడా ఇబ్బంది పెట్టాడు, త్వరలో అవి కూడా బయటకు వస్తున్నాయి అన్నారు. సో నిన్న జరిగింది కూడా అదే. సో ఎందుకంటే బాధితురాలు కూడా అందరికీ తెలిసిన విషయమే, ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి, బిగ్ బాస్ కంటెస్టెంట్ అండ్ ఒక మంచి ప్రొడ్యూసర్ కూడా. అండ్ తనతో కూడా మెగా అని ఒక సినిమా స్టార్ట్ చేసింది. అండ్ ఒక ట్రైలర్ ఎలా లాంచ్ చేశారంటే వాళ్ళు మోషన్ పోస్టర్ కూడా ఒక సినిమా, పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారు జేఆర్సీలో కూడా, అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ ఎలా చూడొచ్చు యువ సమ్రాట్ గారు దీన్ని? సో అంటే ఐ డోంట్ థింక్ ఇదైతే నేనేమని చెప్తున్నాను అంటే ఇది ఒక బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. ఇప్పుడు ఒక్క బాధితురాలు రాగానే మనం అంతా పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టుకుంటున్నాం. హర్ష సాయి ఎక్కడ నా ఎత్తుకుతున్నాం. ఒక కమిషనర్ ఆఫీస్లోకి కెమెరాస్ పెట్టుకొని ధైర్యంగా వెళ్ళి వీడియో వెనకాల వాళ్ళకి మాస్కులు పెట్టి మరీ ధైర్యంగా వెళ్ళగలిగే హర్ష సాయి మొన్న కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు అబ్స్కాండింగ్లో ఎలా ఉండగలిగాడు? అసలు యాక్చువల్గా హర్ష సాయి వెనకాల ఎవరున్నారు? ఈ బెట్టింగ్ మాఫియా లేకపోతే ఈ పాటికి దొరికేవాడు కదా. లేకపోతే ఈ బెట్టింగ్ మాఫియాలో ఎవరన్నా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇతనికి హెల్ప్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఒక్కొక్క వీడియోకి 25,000 ఇస్తాము, 50,000 ఇస్తాము, వాళ్ళ స్థాయిని బట్టి మీకు ఇస్తాము, మీరు చెయ్యండి అని తన టీం ద్వారా ఈమెయిల్లు పంపించి వాళ్ళ ఆడియో రికార్డులు లీక్ చేయించి ఇటువంటి హర్ష సాయిని పట్టుకోవడానికి మటుకు ఇంత టైం ఎందుకు అవుతుంది అన్నది నా క్వశ్చన్. ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర దీనికి సంబంధించి? అబ్సల్యూట్లీ, నేను మీకు పంపించాను ఇందాకే ఒకటి, అండ్ ఇంకోటి ఇప్పుడే రైట్ అవే డిస్ప్లే చేస్తాను. అండ్ ఇది నేను బర్స్ట్ చేయలేదు, చాలామంది వీడియోస్ కూడా చేసి పెట్టారు ఇదే టాపిక్ మీద. సో అందుకని ఈ వీడియో చూపెట్టాల్సి వస్తుంది. చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ ఏంటంటే ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే షాక్ అయినా అనమాట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉంది అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం అయిన ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. హర్ష సాయి తప్పు చేశాడు. తప్పు చేయనోడు అయితే తను నన్నుకోవాల్సిన అవసరం లేదు. అంతేందుకు ప్రతి చిన్న టాపిక్ మీద అదొకటే కాదు, మీకు ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తా. అతను యూట్యూబర్, తెలుగు యూట్యూబర్ అనుకుంటా. ఐఎమ్ సారీ, నాకు అతని పేరు తెలీదు, కానీ నాకు ఎవరో ఇదొకటి ఫార్వర్డ్ చేశారు. అదొకటే కాదు, ఇంకొక ప్రముఖ యూట్యూబర్ తన మీద ఇవాళ తనని అందరూ ఆటగాడని కూడా అంటుంటారు. ఆ ప్రముఖ యూట్యూబర్ 11 o'clock ఒక వీడియో చేస్తే, హర్ష సాయికి అగెయిన్స్ట్గా ఉన్న వీడియో ఒక్కటి చేస్తే మీరు చూడొచ్చు. ఇందులో 11:03 కల్లా అతనికి హర్ష సాయి అకౌంట్ నుంచి కాల్ వచ్చింది. అఫీషియల్ అకౌంట్ నుంచి వచ్చింది. మీరు కావాలంటే ఇది డిస్ప్లే కూడా చేయొచ్చు. సో ఈ హర్ష సాయి ఒక ప్రముఖ యూట్యూబర్ అంటే ఎవరైతే పేరు రివీల్ చేయొచ్చా? అండ్ నమ్మకం పోతుంది కాబట్టి ఆటగాడు అంటారు, అర్థమైపోతుంది. ఓకే. సో హర్ష సాయి 2 minutes మాట్లాడారు ఫోన్లో కూడా, అండ్ ఆ యూట్యూబర్కి. అండ్ ఈ రోజు జరిగింది ఇది.
ఏదైతే మనం అప్స్కాండ్లో ఉన్నారనుకుంటున్నామో హర్ష సాయి, అదే హర్ష సాయి ఆ యూట్యూబర్కి 2 minutes మాట్లాడినట్టు ఆయన స్క్రీన్ షాట్ తీసి ఈయనకు పంపారు కూడా. సో నిజంగా అబ్స్కాండ్ అయ్యాడా ఈ హర్ష సాయి, లేకపోతే ఇంకా బయట కూర్చొని ఆడియోలు వీడియోలు బయట పెడుతున్నాడా? నేను ఒక క్వశ్చన్, హర్ష సాయికి నాకు డెఫినెట్గా రూము, ఏసీ, పెద్ద పెద్ద కార్లు అన్ని యాక్సెస్ ఉండుండొచ్చు అబ్స్కాండింగ్లో కూడా అతనికి, ఎందుకంటే అది అతను ఎంత పవర్ఫుల్ నాకు కూడా ఈ మధ్య తెలిసింది. సో ఈ పవర్ఫుల్ అంటే ఏ విషయంలో మీరు పవర్ఫుల్? నా మీద కేసులు పెట్టించగలిగేంత బెట్టింగ్ యాప్స్ సిస్టమ్ ఆయన వెనక ఉంది అనుకుంటున్నారా? డెఫినెట్ గా ఉంది. ఎక్కడ సిస్టమ్ ఉంది? తెలంగాణ సిస్టమా లేకపోతే అంటే ఆంధ్రప్రదేశ్? ఎవరున్నారు అని తెలిస్తే నేను డెఫినెట్ గా దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే గతంలో నా మీద కేసెస్ బుక్ చేయించడం జరిగింది. ఒక వారం రోజుల కిందట కూడా నా మీద ఒక కేసు బుక్ చేయించగలిగాడు తన ఫ్రెండ్ తోని.